ఏదైతే రుణ ఏపీ సహా 6 రాష్ట్రాల అదనపు రుణాలు పొందేందుకు అవకాశం, అది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖే నిర్మలా సీతారామన్ గారు ఓ పక్క ఇవాళ స్క్రోలింగ్ ఈటీవీ వెబ్సైట్ లోనే వస్తుంది ఆ స్క్రోలింగ్. ఏంటంటే కొత్తగా అప్పులు తీసుకోవడానికి అనుమతిస్తున్నాం 6 రాష్ట్రాల్లో, ఏపీతో సహా 6 రాష్ట్రాలకి అవకాశం అని చెప్పి అన్నారు. మళ్ళీ మీకు అప్పులు లేవు, మీరు ఇట్లా దాటిపోతున్నారు, హెచ్చరికలు, ఆర్బీఐ హెచ్చరికలు, లేకపోతే ఆర్థిక శాఖ హెచ్చరికలు, ఎవరు ముందుకు రావట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు, ఈ రకమైన అప్పులు అంటారు. ఇంకో తల పోయింది సార్, ఈయన 10 తలలో ఒక తల ఆల్రెడీ పోయింది కదా, ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటా ఉన్నాను కదా. ఈ రోజు మొదటి పేజీలో మీరు రాసిన రాతలేంటి, మీ పేపర్లోనే మీ వెబ్సైట్లోనే వచ్చిన వార్త ఏంటి? ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు రామోజీ గారు? మీరు ఇది మీదే, మీ వెబ్సైట్ నుంచి స్క్రీన్ షాట్ తీసిందే ఇది. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు? ఒక తల పోయింది, రెండో తల కూడా పోయింది, మొత్తం మీ 10 తలలు పోతాయి. దశకంఠుడని మీకు పేరు పెట్టారు ఆల్రెడీ, మీ 10 తలలు పోతాయి. 10 తప్పులు ఇందులో కనిపిస్తున్నాయి. ఎస్ ప్లీజ్. అది అందుకని ఏంటంటే ఇవన్నీ ఇది ఇంకోటి ఏంటంటే భూములు, విశాఖలో భూములు తాకట్టు పెట్టి అప్పులు ఖరీదు విలువైన భూములు తాకట్టు పెట్టారు. విశాఖలో విలువైన భూములు తాకట్టు పెట్టన్నారు, అందరూ అమ్ముతున్నారు, ఇక్కడ తాకట్టు పెట్టారు అంతే. అందరూ అమ్ముతున్నారు సార్, కేంద్ర ప్రభుత్వంతో సహా అందరూ అమ్ముతున్నారు, కేంద్రం కూడా అమ్ముతుంది. ఇప్పుడు ఒకసారి తప్పదు అది, నేను ఎవరిని అమ్మిన వాళ్ళని కూడా నేను తప్పట్టల్లా, తప్పనిసరి అయితే దాన్ని దుర్వినియోగం చేస్తే తప్పు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నది, అమ్మారు, అందుకే నేను చెబుతుంది. అయితే మీరు ఇక్కడ తనఖా పెట్టారు అమ్మలా, మన ఆస్తి మన దగ్గరే ఉంది, ఇంకా మన ఆస్తి మన దగ్గరే ఉంది, రేపు ఎప్పుడైనా విడిపించుకోగలం మనం. రైట్.